నల్లటి ఆకాశం ఏడుస్తున్నట్టు సన్నగా వాన కురుస్తున్నది. ఎవరో తట్టి నిద్రలేపినట్టు గతం అనే సమాధిలో నుండి మేల్కొని కళ్ళు తెరిచాడు ప్రకాష్. టీవీలో అంతస్తులు సినిమాలోని నేను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథ నేనే, నేను వీడని నీడను నేనే. పాట అలారంలా పదే పదే గత స్మృతిని మేల్కొలిపి దాని వడిలో అతన్ని నిద్రపుచ్చడానికి సుదీర్ఘ ప్రయత్నం చేయసాగింది. కళ్ళు తుడుచుకుని ఫోన్ చూశాడు. అర్ధరాత్రి 2:32 శనివారం ఆగస్ట్ 27, 2016. మదన్ శిరీషలు మరణించి నేటికి సరిగ్గా 13 సంవత్సరాలు పూర్తయ్యాయి. మనసు కాలగర్భంలో కలిసిపోయి దాదాపు 2:30 గంటలు అవుతున్నది. హాల్లో కూర్చుని టీవీ చూస్తూ చీకట్లో ఇంతసేపు కాలంతో ప్రయాణించడం వల్ల మనసు అలసటకు బదులు తెలియని అనుభూతికి లోనైంది. రిమోట్తో సౌండ్ తగ్గించి లేచి ఫ్రిడ్జ్లోని చల్లని నీటిని వేడెక్కిన హృదయాన్ని చల్లబరచడానికి గొంతులో పోసుకున్నాడు. చీకట్లోనే నడుచుకుంటూ పోయి బెడ్రూమ్ తలుపు తెరిచాడు. మంచం పైన భార్య ఒక్కతే గాఢ నిద్రలో కలవరిస్తుంది. దగ్గరికి వెళ్ళి లాలనగా బుజ్జగించాడు. నుదుటిపైన ముద్దు పెట్టి అరచేతులను నెమ్మదిగా విడిపించుకుని ఫోన్ చూస్తూనే హాల్లోకి నడిచాడు. గతంతో తనకేం సంబంధం లేనట్టుగా కాలం మరో నిమిషానికి శ్రీకారం చుట్టింది. సోఫాలో కూర్చుని రిమోట్తో సౌండ్ను తనకు మాత్రమే వినపడేంతగా పెంచాడు. పాట చివరి చరణం అతన్ని ముందుకు తీసుకెళ్లే కాలానికి వ్యతిరేకంగా మళ్లీ వెనక్కు తీసుకెళ్లడానికి తన వంతు చేసిన ఆఖరి ప్రయత్నం ఫలించింది. కళ్ళు మూసుకుని ఇక్కడ మునిగిన అతని మనసు మరుక్షణంలో శ్మశానం వద్ద తేలింది. ప్రకృతి సైతం మౌనం దాల్చిన ఆ క్షణాలు ఎర్రటి ఎండవేడి నల్లటి మబ్బులతో చేరి విలయాన్ని తలపిస్తూ ఉంది. గాలి సైతం అటుగా వెళ్ళని భయాన్ని ఆ ఆవరణం అలుముకుంది. మెదడు చూడ్డం ఆగి మనసు చెప్పడం మరిచి కొన్ని సెకండ్ల వరకు ఏం జరుగుతుందో తెలియడం లేదు ప్రకాష్కు. గుండె రాయిగా మారి ప్రాణాన్నే వదిలేద్దామనుకున్న కార్తిక్కి వేదన తప్ప భయం ఎక్కడిది? విశ్వం ఒకవైపుకు వెళ్ళినా తాను ఇంకో వైపుకు పరిగెత్తే నైజం. ఒక వికృతం అంత దగ్గరగా ప్రతిధ్వనించినప్పుడు విలయాన్ని సైతం మరిచిన అతని కనులు ఏం చెప్తాయి? ఒక చిరునవ్వు, భయం, భావన లేని మరణాన్ని గతిస్తున్నట్లు అతని శరీరాన్ని తడిమిన ఆ రూపం కదలికలు ప్రకృతిని తనలోనే ఇముడ్చుకున్నట్టు ఆగిపోయాయి. మానవుడి మేధస్సుకు అందని ఆత్మకు ప్రాణం పోసి మనస్సాక్షికి నిదర్శనంగా అతని ఉనికిని ప్రశ్నిస్తున్నట్టుగా శిలలా స్తంభించిపోయింది. సుడిగాలితో కలిసిన కిరణాలు, మట్టితో కలిసిన గాలి, అదే సమయంలో సన్నటి చినుకులతో నిండి భౌతిక రూపం లేనట్టు ఆకాశం లాంటి శూన్యం, ప్రకృతిలోని పంచభూతాలు ఒకే దగ్గర నిక్షిప్తమై ఉన్నదా దృశ్యం. సుడిగాలి రేగిన ప్రదేశంలో ఉండరాదని, అది ప్రేతాత్మ గాలితో కలిసినప్పుడు ఏర్పడే ఒక దుష్టశక్తి అని చాలామందికి నమ్మకం. ప్రకాష్కు కూడా. కార్తీక్ కార్తీక్ మాట బయటకు రావడం లేదు. ఏం జరుగుతుందో అని ఉత్కంఠంగా గుండె శరవేగంతో కొట్టుకోసాగింది. ఆ దృశ్యం ఒక వింత అయితే కార్తిక్లో ఇప్పుడు కూడా ఎటువంటి చలనం లేని నిర్లిప్త భావం అతి పెద్ద వింత. ప్రపంచంలో 2 విభిన్న సన్నివేశాలను ఒకే దగ్గర చూస్తున్న అతనికి కార్తిక్ మామూలు మనిషిలా కనిపించడం లేదు. మానవుడికి సిక్స్త్ సెన్స్ అనేది అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాలలో జరగబోయే సన్నివేశాన్ని ముందుగానే పసిగట్టి సందేశాన్ని పంపుతుంటుంది. అప్పుడు అప్రమత్తం కాకపోతే ఒక్కోసారి ఇక ఎప్పటికీ వెనక్కు తీసుకోలేని ప్రమాదం చూడాల్సి వస్తుంది. ప్రకాష్ సిద్ధంగా ఉన్నాడు. కార్తిక్ని తన ప్రాణం అడ్డేసైనా కాపాడుకోవడానికి.
10 అడుగుల దూరంగా ఉన్నా గాని ఒక్క ఉదుటున కార్తీక్ వద్దకు చేరుకోవడానికి ఒక కాలును ముందుకు పెట్టి తదేకంగా ఆ రూపం కదలికను గమనించసాగాడు. లాజిక్ లేనిది ఏదీ జరగదని ఇన్నాళ్లుగా స్థిరపడిన కార్తీక్ మెదడు ముక్కలైపోయింది. పురాణాలలో వర్ణింపబడిన ఆత్మ, మూఢనమ్మకాల్లో ఒకటైన దయ్యం బహుశా ఇదే అయి ఉండవచ్చనిపించేట్టు ఉందా ఆకారం. అవకాశం చేజారితే మళ్లీ దక్కించుకోవడం సులభం కాదని తన మనస్సులోని తాళ ప్రశ్నలను ఒక సాధారణ మనిషిని అడిగినట్టు దానికేసి చూస్తూ అడిగాడు. అసలు ఎవరు నువ్వు? నన్ను ఎందుకు వెంటాడుతున్నావు? అందర్నీ ఎందుకు నీడలా కనిపించి భయపెడుతున్నావు? శిరీషను ఎందుకు చంపావు? మేము నీకు ఏం అన్యాయం చేశాం? ఈ ఊరికి నీకు నాకు మధ్య ఏంటి సంబంధం? నువ్వు ఆత్మవా? ఆత్మ అంటే నీలా ఉంటుందా? ఒకవేళ ప్రేతాత్మవి అయితే బ్రతికి ఉన్నప్పుడు ఎక్కడున్నావు? ఏదైనా నాతో చెప్పాలనుకుంటున్నావా? ఈ దాగుడు మూతలు ఆపి ఇకనైనా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావో చెప్పి వెళ్ళిపో. ఏదో జరగబోతుందనుకుంటున్న సమయంలో ఆ ఆకారం కార్తీక్ చుట్టూ సుడిగాలి రేపి ఒక్కసారిగా ఆకాశానికేసి రివ్వున ఎగిరిపోయింది. ఆ ఘటన తర్వాత సరిగ్గా నిమిషానికి స్పృహ వచ్చింది వాళ్లకు. దుమ్ముపడిన కళ్లను నిలుపుకుంటూ పైకి లేచి చుట్టూ చూసుకున్నారు. అసలేం జరగనట్టు మామూలుగా ఉందా ప్రాంతం? సరదాగా సాగిపోతున్న మన జీవితంలోకి అనుకోకుండా ఈ నీడ ఎందుకు ప్రవేశించింది? మనకు శత్రువులు ఎవరైనా ఉన్నారా అర్థం కావట్లేదు. తెలిసి ఎవ్వరికీ కీడు చేయలేదు. ఒకవేళ మనకు తెలియకుండా ఎక్కడైనా మన వల్ల తప్పు జరిగిపోయిందా? ఎంత గుర్తు చేసుకున్నా గానీ గుర్తు రావట్లేదు. శిరీషను చంపిన ఆ నీడ అంతటితో ఆగుతుందా? జరగబోయే దారుణాలను ఆపాలంటే కారణం తెలుసుకోవడం ఒక్కటే మార్గం. మాంత్రికుడనైతే ఆపగలిగాము, కానీ ఈ శక్తిని ఎలా ఎదుర్కొంటాం అర్థం కావట్లేదు. కానీ ఎదుర్కోవాలి. తడిసిన తన మనసులో సమాధానం కోసం కార్తీక్ అడిగిన ప్రశ్నలు. పద, ఆలస్యం చేయకుండా సాయిబు దగ్గరకు పోదాం. మొదటిసారి మదన్తో కలిసి నడిచిన దారిలో నడవసాగారు. చాలా వరకు గత స్మృతులు ఎప్పుడూ తీయగానే ఉంటాయి. కానీ బాధ, భయం కలిగించే కొన్నింటిని మనసు ఎప్పటికీ అంగీకరించలేదు. సాధ్యమైనంత వరకు వాటిని మర్చిపోవడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. దురదృష్టం ఏంటంటే మనసు ఒక విషయాన్ని ఎంతగా నిరాకరించడానికి ప్రయత్నం చేస్తుందో అంతే గట్టిగా పట్టుకుంటుంది. మదన్తో కలిసి వచ్చిన రోజులు, ఆ దారిలో సరదాగా తెలిసి తెలియని విషయాలను మాట్లాడుకుంటూ హాయిగా గడిపిన సమయం జ్ఞప్తికి వచ్చింది. సమయం సాయంత్రం 7:05. పక్షులు కూడా గూటికి చేరినట్టున్నాయి. వాటి అరుపులు ఎక్కడా వినపడ్డం లేదు. సన్నని వర్షం మొదలైంది. బ్రతికి ఉన్నప్పుడు ఒక మనిషి తోడు ఎంత ధైర్యాన్ని ఇస్తుందో, మరణించాక జ్ఞాపకం కూడా అంతే భయాన్ని కలుగజేస్తుంది. వర్షం పడితే తలదాచుకోవడానికి ఇక్కడ ఒక పెద్ద చెట్టు కూడా లేదు. మదన్ చెప్పిన ఈ మాటలు ఎంత మర్చిపోదామనుకున్నా ఆ దారి పొడవునా గుర్తుకు వస్తున్నాయి. కార్తీక్తో కలిసి ఎదుర్కొన్న సందర్భాలు ప్రకాష్లోని గుండె నిబ్బరాన్ని పెంచాయి. ఆ శ్మశానపు మౌనం కూడా వాళ్ల మధ్యలో స్నేహంగా నిలిచింది. వడివడిగా అడుగులు వేస్తున్నారు, ఏదో ఇంట్లో నడిచినట్టు. దాదాపు 15 గంటకు పూర్తిగా తడిసి ముద్దైపోయిన శరీరాలతో సాయిబు ఇంటి తలుపు తట్టారు. ఆ సమయంలో, అది దాదాపు 4 ఏళ్ల తర్వాత, వాళ్ల రాకను ఊహించని సాయిబుకు ఆశ్చర్యంతో పాటు అనుమానం కూడా వచ్చింది. సలీం, బాగున్నావా? మమ్మల్ని గుర్తుపట్టావా? వాళ్ల మొహాల్లో చిరునవ్వు చూశాక అతని ఆశ్చర్యం పోయినా ఇంకా అనుమానం అలానే ఉంది. అయ్యో రండి సాబ్, మిమ్మల్ని మర్చిపోతానా? మదన్ సాబ్ రాలేదా? లేదు సలీం, రాలేదు. చలిగా ఉంది. తల తుడుచుకోవడానికి ఏదైనా ఇస్తావా? అలాగే ఛాయ్ కూడా పెడతావా? ఏమనుకోకు సలీం, అనుకోని సమయంలో వచ్చి నిన్నిబ్బంది పెడుతున్నాం. మనసులోని భావాన్ని ముఖంపై కనబడనివ్వకుండా అన్నాడు ప్రకాష్. చచా, అలా అనుకోకండి సాబ్, నాకు ఏ ఇబ్బంది లేదు. ఇదిగోండి, ముందు మీరు తల తుడుచుకోండి, నేను ఛాయ్ పెడతాను.
వాళ్ళ అలసటను అర్థం చేసుకున్న సాయిబు కాసేపటి వరకు వాళ్లను పలకరించకుండా పొయ్యి మీద టీ పెట్టసాగాడు. వాళ్లకు అసలు విషయం సాయిబుతో ఎలా చెప్పాలో, ఎక్కడ నుండి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. కానీ వేరే దారి లేదు. ఇప్పుడు సాయిబు ఒక్కడే వారి సమస్యకు పరిష్కార మార్గం చూపించగలనన్న నమ్మకం. నిమిషం మౌనం తర్వాత వాల్చిన మంచం పైన కూర్చుని చెప్పడం ప్రారంభించాడు ప్రకాష్. సలీం, నీకెలా చెప్పాలో తెలియట్లేదు, కానీ జరిగింది మొత్తం వివరించాలంటే చివరి నుండే మొదలు పెట్టక తప్పదు. మదన్ చనిపోయాడు. ఆ మాట పూర్తిగా విన్నాడో లేదో అతనిలో ఒకలాంటి నిశ్శబ్దం ఆవరించింది. కొన్ని అనుమానాలు కీడును శంకిస్తాయి. సరిగ్గా అలానే జరిగింది. మదన్ గురించి ఏదో కీడును శంకించిన సాయిబు మనసు కోలుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది. అందరిలానే సహజత్వంగా సానుభూతి తెలిపి వాళ్లకు టీ ఇచ్చాడు. ప్రకాష్, సుజాతల ప్రేమ, శిరీష పరిచయం, శిరీషపై మదన్ పన్నాగం, బస్సు ప్రయాణంలో శిరీష ఎదుర్కొన్న ఇబ్బందులు, కార్తిక్పై శిరీష అభిమానం ప్రేమగా మారిన వేళ, బంగళాలో మదన్ శిరీషల మరణం, మాంత్రికుడి అన్వేషణ, హత్య, చివరిగా ఎప్పటి నుండో అందరినీ వెంటాడి వేటాడిన నీడ. ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ఆ అనుభవాలన్నీ తిరిగి పొందినట్టుగా, మామూలుగా కాకుండా ఆఖరి నుండి మొదలుపెట్టి కాలేజ్లో మదన్ పరిచయంతో ముగించాడు. అంతా విన్న సాయిబు కలగలిసిన భావాలతో ఒక్కసారి నిట్టూర్చాడు. నమ్మలేకపోతున్నాను మదన్ అలా చేశాడంటే. పైకి మామూలుగా కనిపించే మనిషి ఇంత దారుణానికి ఒడిగట్టాడంటే ఆశ్చర్యంగా ఉంది. అది అమాయకురాలైన ఒక ఆడపిల్ల పైన. మీకు ఆ రోజే ఆ నీడ కనపడినట్టు నాకెందుకు చెప్పలేదు సాబ్? సరే, ఇప్పటికైనా ఆలస్యం కాలేదేమో. ఈ ఊర్లో 90 ఏళ్ల పైబడ్డ ఒక పెద్దాయన ఉన్నారు. ఊర్లో గాలి సోకిన వారికి తాయెత్తులు కడుతుంటారు. ఆయనకు ఈ ఊరు పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలుసు. ఈ నీడ గురించి రకరకాల కథలున్నాయి. అప్పుడు చెప్పినట్టు ఆ రోజుల్లో ఈ ఊర్లోని వాళ్ళు చనిపోయే ముందు నీడను చూసి భయపడేవాళ్ళు. ఇప్పుడు కూడా చీకటి పడితే పొలాల వైపు ఎవరూ వెళ్లరు. జుట్టు విరబోసుకుని ఎవరో ఏడుస్తున్నట్టు నల్లగా ఒక రూపాన్ని చాలామంది చూశారని చెబుతుంటారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆ నీడ కనిపించింది మీకే. మనం ఆలస్యం చేయకుండా రేపు ఉదయాన్నే ఆ పెద్దాయనను కలుద్దాం. ఇంతవరకు వచ్చాక అది మిమ్మల్ని వదిలిపెడుతుందని నేను అనుకోను. కూర్చున్నవాడల్లా ఒక్కసారిగా పైకి లేచాడు కార్తిక్. కొన్ని క్షణాల వ్యవధిలోనే అతని కళ్ళు నిప్పు కణికల్లా మారాయి. మనసు, శరీరం అదుపు తప్పి ఆవేశంతో ఊగిపోతున్నాడు. కాసేపటి వరకు అతని మాటను కూడా బయటకు రానివ్వలేదా ఆవేశం. సలీం, మనం ఈ రాత్రికి ఆ పెద్దాయన దగ్గరకు వెళ్ళాలి. పడుకుంటే హాయిగా నిద్రపట్టే రోజులు మాకు ఎప్పుడో పోయాయి. ఇక నేనా ఆ నీడ తేలిపోవాలి. భయాన్ని మింగేసే కోపం కార్తిక్లో. మూఢనమ్మకాలను అస్సలు లెక్క చేయని కార్తిక్ ఆతృతగా ప్రకాష్ కంటే ముందే గబగబా బయటికి నడిచాడు. కాలం చీకటిని ప్రపంచానికి మరోసారి పరిచయం చేసింది. అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనబడుతుంది. కొత్తగా పెళ్లైన జంటకు తీయగా, పగటి శ్రమకు అలసిపోయిన వారికి హాయిగా, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆతృత చెందేవారికి భారంగా, పాపం పుణ్యం ఎరుగని పసిపాపలకు లాలనగా, పెళ్లి కావలసిన యువతీ యువకులకు మాయగా, ప్రేమికులకు మత్తుగా, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి భయంగా, చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న వారికి వైరాగ్యంగా ఉంటుంది. అదే ఈ సృష్టి అద్భుతం. ఎవ్వరికీ అర్థం కాని రహస్యం. రహస్యంగా ఉండే ప్రతిదీ ఆసక్తిగా ఉంటుంది, ఆకర్షిస్తుంది. అందుకే ప్రకృతికి విరుద్ధమైన క్రతువు కూడా చీకటినే ఎంచుకుంటుంది. 8 గంటలు కావస్తున్నది. నింగిని మబ్బు ఆవహించి వెన్నెల రాత్రికి ఆధారాలు లేకుండా చేసింది. చల్లటి గాలి మాత్రమే నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నట్టు చప్పుడు. ఊరు నిద్రపోయింది.
ఊరి మధ్య వీధిలో వీరి నడక సాగింది. వీధి చివర ఆఖరి ఇల్లు దాటి పొలాల వైపు నడవడం ప్రారంభించారు. కటిక చీకటికి కదులుతున్న లాంతరు వెలుతురు మినుగురు పురుగులా ఉంది. దూరంగా విరబోసిన చీకటి కుంపటిలా మర్రి చెట్టు కనబడుతున్నది. విశాలమైన దాని విస్తీర్ణం, ఆకుల కదలికలోని చప్పుడు బీడుబారిన పొలాల్లో నిలువెత్తు మనిషిలా ఉంది. మర్రి చెట్టు క్రిందనే చిన్న పాక ఒకటి ఉంది. 30 నుండి 40 అడుగుల విస్తారంగా దాని కొమ్మలు వ్యాపించాయి. గుడ్డి దీపం ఒకటి లోపల వెలుగుతున్నది. సాయిబు మొదటిగా ఆ గుడిసె లోపలికి వెళ్ళి వాళ్లను రమ్మని సైగ చేశాడు. కేవలం 10 అడుగుల విస్తీర్ణం మాత్రమే ఉండే ఆ పాకలో 90 ఏళ్ల ముసలాయన మంచంపై పడుకుని ఉన్నాడు. పెద్దాయనా, చిన్నగా పిలిచాడు సాయిబు. నెమ్మదిగా కళ్ళు తెరిచి అతి కష్టం మీద లేచి కూర్చున్నాడు ఈశ్వరయ్య. ముడతలు పడ్డ శరీరం, తెల్లగా పండిపోయిన జుట్టు, కళ్ళు పైకెత్తి చూడలేకపోతున్నాడు. కార్తిక్ని ఆయన ముందుకు రమ్మని చెప్పాడు సాయిబు. కార్తిక్ ఈశ్వరయ్యను తదేకంగా చూస్తున్నాడు. ముసలాయన కుడి చేతి బ్రొటన వేలును మధ్య వేలికి రాస్తూ మౌనంగా శూన్యంలో చూస్తున్నాడు. సాయిబు చెప్పిన విధంగా ఆయన ముందు మోకాళ్లపై కూర్చున్నాడు కార్తిక్. వీళ్ళు వేరే ఊరు నుండి వచ్చారు. 4 సంవత్సరాల క్రితం వీరి స్నేహితుడు వీళ్లను మన ఊరు చూపిద్దామని తీసుకొచ్చాడు. అప్పటి నుండి వీళ్లకు ఒక నీడ కనిపిస్తున్నది. ఆ సంవత్సరమే ఇక్కడికి తీసుకొచ్చిన వీళ్ల స్నేహితుడు, మరొక ఆడమనిషి చనిపోయారు. పెద్ద ఆయనకు వినబడేట్టు 5 నిమిషాల పాటు శిరీషపై జరిగిన క్షుద్ర విద్యతో సహా క్లుప్తంగా చెప్పాడు సాయిబు. ఈశ్వరయ్య తలపైకెత్తి కార్తిక్ వైపుకు చూశాడు. ఆయన కళ్ళు సహకరించక మసకగా ఉంది. కొంచెం ముందుకు జరిగి కార్తిక్ మొహంపై చేతితో తడుముతూ మరింత దగ్గరగా చూశాడు. ప్రశాంతం అంచున ప్రమాదం ఎలా ఉంటుందో, ప్రమాదం అంచున భయం అలా ఉంటుంది. ముసలాయన కళ్ళు పెద్దవవుతున్నాయి. తెలియని ఆశ్చర్యపు సంఘటన ఏదో జరుగుతుందని ముఖ కవళికలు చెప్తున్నాయి. గుండె వేగం పెరిగింది. ప్రకృతిలో మార్పు ఉద్ధృతిని ప్రదర్శించసాగింది. చెట్టుపై ఉన్న పక్షులు సైతం అంత రాత్రి వేళ కూడా నిద్ర వదిలి భయంతో పరుగులు తీస్తున్నాయి. అప్పుడు ముసలాయన నోటి నుండి వచ్చిన మొదటి స్వరం, నిన్ను ఎక్కడో చూసినట్టుంది. ఉలిక్కిపడ్డాడు ప్రకాష్. తీక్షణంగా చూస్తున్నాడు పెద్దాయన. 92 ఏళ్ల వయసు. అంతంత మాత్రంగా కనబడే కళ్ళు గుర్తుపట్టడం లేదు. ఈ వయసు నాలో శరీర శక్తిని తగ్గించవచ్చు కానీ జ్ఞాపక శక్తి తగ్గిపోలేదు. అదొక వరం అనుకోవాలి. నీలాగే ఉండే ఒక రూపాన్ని ఖచ్చితంగా చూశాను. ఈ ఒక్క రాత్రికి నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు ఎవరో చెప్పగలను. ఆ దెయ్యం ఎవరో కూడా తెలుస్తుంది. సాయిబు సహాయంతో లేచి కిటికీ వైపుగా నడిచాడు ఈశ్వరయ్య. మూలగా ఉన్న చోట ఒక ఎర్రటి బట్టతో కట్టిన మూటను తీసుకుని బయటికి వచ్చాడు. ప్రకాష్, కార్తిక్లు కూడా వారిని అనుసరించారు. నేలపై కూర్చుని ఆ మూటను విప్పి అందులో నుండి తెల్లటి దారాన్ని సాయిబు చేతికిచ్చి నేలపై ఒక ఆకారాన్ని గీసి చూపించాడు. సాయిబుకు విషయం అర్థమైంది. 9 భుజాలతో ఉన్న ఆ చక్రాన్ని చిన్న కర్ర పుల్లలతో పెద్దాయన ఇచ్చిన దారంతో కట్టాడు. నిన్ను పట్టుకున్న ఈ దయ్యాన్ని వదిలించాలన్నా, నువ్వు ఎవరో నాకు తెలియాలన్నా ఈ క్రతువు జరగాలి. భయపడితే రేపటి ఉదయాన్ని చూడలేవు. బ్రతికి ఉంటే నిన్ను నువ్వు తెలుసుకోవచ్చు. ఈ ధైర్యం చేయగలవా? కార్తిక్ ధైర్యాన్ని పరీక్షగా చూశాడు ఈశ్వరయ్య. నా దేహం ఎప్పుడో చనిపోయింది. భయాన్ని కానీ బాధను కానీ మరిచి సంవత్సరాలు గడిచాయి. ఆవేదనను మాత్రమే ఈ ఆత్మలో నింపుకున్నాను. ఈ శరీరం దాసోహం. పెద్దాయన కళ్ళలోకి సూటిగా చూస్తూ నిల్చున్నాడు కార్తిక్. కర్ర పుల్లలతో చేసిన చక్రం మధ్యలో తెల్లటి ముగ్గుతో ఒక చతురస్రాకారాన్ని వేశాడు.
దాని మధ్యలో ఐం హ్రీం క్రీం అలా 9 అక్షరాలు రాసి కార్తిక్ని వచ్చి కూర్చోమన్నాడు. నీకంటూ ఎవరూ లేరు, నువ్వు నీ ఆత్మ తప్ప. ఇది మనసులో స్థిరం చేసుకో. ఎటువంటి శబ్దాలకు కానీ భయాలకు కానీ కళ్ళు తెరవకు. నేను చెప్పే వరకు అలాగే సిద్ధాసనంలో కూర్చో. మధ్యలో కళ్ళు తెరిచినా జరిగే పరిణామాలు చెప్పలేనివి. ఒకలాంటి హెచ్చరికలా ఉన్నాయి పెద్దాయన మాటలు. సాయిబు ప్రకాష్లను అక్కడ నుండి వెళ్ళిపోమ్మని సైగ చేశాడు. స్నేహితుడిని వదిలి వెళ్ళడానికి మనసు రావడం లేదు. కానీ మంత్రం జరిగే సమయంలో వీళ్ళు ఉండడం మంచిది కాదు. ఎటువంటి పరిణామాలు జరుగుతాయో, కార్తిక్కు ఏమవుతుందో అన్న భయంతో తప్పనిసరి అయి ఆ ప్రదేశాన్ని ఇద్దరూ వీడారు. మనిషి చనిపోయాక ఆత్మ శరీరం విడిచిపెట్టే ప్రక్రియను వెంటనే అంగీకరించలేదు. శరీరం దహనమయ్యేంత వరకు దానిలోకి తిరిగి ప్రవేశించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. తలలోని బ్రహ్మరంధ్రం తప్ప మిగిలిన 8 రంధ్రాల నుండి ప్రవేశించగలదు. కానీ నాభిలో ఉండే ఆయువు నాడి ప్రాణశక్తికి హేతువు. బ్రతికి ఉన్నప్పుడు శరీరంలోనికి ప్రవేశించిన ఆత్మను నాడి బయటికి పోనివ్వకుండా అష్టదిగ్బంధనం చేస్తుంది. అది అందులో ఇమిడి ఉన్నంతకాలం శరీరం జీవంతో ఉంటుంది. ఆ నాడిలో శక్తి క్షీణించిన మరుక్షణం ఆత్మ శరీరంలో ఉండలేదు. అప్పుడు ప్రాణం పోయినట్టు లెక్క. అలా బయటికి వచ్చిన ఆత్మ దహనం చేసే ఆఖరి క్షణం వరకు నాభిలో తిరిగి ఇమ్మడడానికి సకల ప్రయత్నాలు చేస్తుంది. ఏ కారణం చేతనైనా అలా ప్రవేశించగలిగితే శరీరం తిరిగి ప్రాణం పోసుకుంటుంది. ఎక్కడో గాని సాధారణంగా అలా జరగదు. శరీరం పూర్తి ఖననం అయ్యేంత వరకు ఆత్మ సాక్షిగా చూస్తూ ఉంటుంది. ఒక్కసారి ఇన్నాళ్ళు అలవాటు పడిన శరీరం ఇక లేదని తెలిసాక ఆత్మ పాత వాసనలను అంత తేలికగా మర్చిపోలేక ఇంటి చూరును పట్టుకుని దగ్గర సంబంధీకుల శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. కానీ 2 ఆత్మలు ఒకే శరీరంలో ఉండలేవు. కాబట్టి మానసిక ఘర్షణ జరుగుతుంది. అప్పుడు శరీరంలో నిక్షిప్తమై ఉన్న ఆత్మ బలహీనపడితే ఈ ఆత్మ ఆక్రమించుకునే అవకాశం ఉంటుంది. ఇది తాత్కాలికం మాత్రమే. అలా జరిగిన క్షణాల్లో శరీరం ఈ ఆత్మకు అనుగుణంగా ప్రవర్తిస్తుంది. అప్పుడు దెయ్యం పట్టిందంటారు. అందుకే కొన్ని స్థలాలకు ఎవరు పడితే వారు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు. అసహజ మరణం చెందిన వారి ఆత్మలు ఎక్కువగా మరొక శరీరంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అవి కేవలం తీరని కోరికలను తీర్చుకోవడానికి మాత్రమే గాని వారికి కీడు తలపెట్టడానికి కాదు. అది కూడా వాటికి తెలీదు. అంతా నిస్పృహతో జరుగుతుంది. కానీ ఆత్మ మరొక ఆత్మ ఉన్న శరీరంలో ఎక్కువ కాలం ఉండడం ఇష్టపడదు. అందుకే ఎక్కువ కాలం పోరాడలేక ఇంకో శరీరంలోకి పోలేక ఆ ఊరి పరిసరాల్లోనే తిరుగుతుంటుంది. అలా తిరుగుతుండే ఆత్మలు పూజనీయం కాని కొన్ని చెట్లను ఎక్కువగా ఆశ్రయిస్తాయి. రాత్రి 9:40 సమయం. మర్రి చెట్టు క్రింద పెద్దాయన వేసిన యంత్రంలో కార్తిక్ దీక్ష మొదలైంది. బ్రొటన వ్రేలంత మట్టి ప్రతిమ ఒకటి కార్తిక్ ఎదురుగా మట్టిలో గుచ్చబడింది. కార్తిక్ యొక్క చిటికెను వ్రేలిని చేతిలో తీసుకుని కత్తితో సన్నని ఘాటు వేశాడు. చిన్నపాటి బెదురు కూడా కలగలేదు. బొట్టు బొట్టుగా కారుతున్న రక్తాన్ని సరిగ్గా ఆ మట్టి ప్రతిమపై పడేలా చేశాడు. మళ్ళీ కార్తిక్ చేతిని యథాస్థానంలో ఉంచి చెవిలో మంత్రం చెప్పాడు. తర్వాత ఆ యంత్రం నుండి బయటకు వచ్చి మంత్రోచ్చారణ మొదలుపెట్టాడు ఈశ్వరయ్య. దాదాపు కిలోమీటర్ వరకు వికృతంగా మారుతున్నాయక్కడి పరిసరాలు. మంత్రించిన రక్తపు వాసన తగిలితే సులభంగా క్షుద్రశక్తులు దగ్గరవుతాయి. సమయం రాత్రి 10:50. మాంత్రికుడి అనుభవంతో మంత్రోచ్చారణ ఆగడం లేదు. సరిగ్గా అప్పుడు జరిగిందా సంఘటన.
ఒక పెద్ద అరుపు వలె గాలి మర్రి చెట్టును కుదిపివేసింది. ఊడలు సైతం మనుషులు లాగినట్టే పక్కకు వాలిపోయాయి. భయానకమైన అరుపులతో గాలి విరిగినట్టు వీచసాగింది. అనే గాలిలో అరుపులు కార్తిక్ చెవులకు వినిపిస్తున్నాయి. ఉద్ధృతమైన గాలి అతని శరీరాన్ని బలంగా తాకుతున్నది. ఆకులు, మట్టి గాలిలో కలిసి ఆ ప్రదేశమంతా అలుముకుంటున్నాయి. అప్పుడు ప్రత్యక్షమైందా రూపం. కటిక చీకటిలో వికృత విలయాన్ని విరబోసుకుని నల్లటి ఓ నీడ గాలిలో కలుస్తూ, గాలితో నిలుస్తూ, శరీరం లేని ఓ రూపానికి ప్రతిబింబంలా ఆవిర్భవించింది. మాంత్రికుడికి సరిగ్గా 20 అడుగుల దూరంలో కార్తిక్ కూర్చున్న ఆ యంత్రానికి అవతల హాహాకారాలు చేస్తూ నిలుచుంది. కంటిచూపు కానరాని ఆ మాంత్రికుడు మంత్రం వల్లిస్తూనే ఉన్నాడు. యంత్రంలోనికి రావాలని ఆ నీడ ప్రయత్నిస్తూ ఉంది. చుట్టూ తిరుగుతూ, పడుతూ లేస్తూ ఉంది. 10 నిమిషాలు గడిచాయి. బలంగా వీస్తున్న గాలి ఆగిపోయింది. భయంకరమైన నిశ్శబ్దంలో గాలి తోడు కూడా లేదు. మాంత్రికుడి మంత్రాలు ఆగాయి. అరుస్తూ 2 కుక్కలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. వాటికి మాత్రమే కనబడే కొన్ని మానవులకు కనిపించవు. ఏదో జరగబోతుందనో, ఏదో ఆపుదామనో వాటి గొంతు ఆరిపోయేలా అరుస్తున్నాయి. అప్పటి వరకు లేని భయం ముసలాయనలో కలిగింది. ఏదో చెప్పాలని కార్తిక్ దగ్గరకు చేరుకుంటున్నాడు. గొప్ప రహస్యాన్ని కనిపెట్టిన ఆనందం, కఠోర నిజాన్ని దాచిన ఆవేశం. ధ్యానంలో ఉన్న కార్తిక్కి 4 అడుగుల దూరంలో ఉండగా అప్పుడు తగిలింది బలమైన ప్రయోగం. ఓ భయంకరమైన అరుపుతో బలంగా ఈశ్వరయ్య గొంతును ఎవరో నులుపుతున్నట్టు 2 చేతులతో ఆ బలాన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నాడు. కార్తిక్ని తాకాలన్న ఆ ప్రయత్నం ఫలించలేదు. ఇన్నేళ్ల ఆయన మంత్రశక్తి అనుభవం ఇక్కడ ఓడిపోయింది. సన్నటి మూలుగుతో రక్తం కక్కుతూ నేలపై పడిపోయాడు. చలనం లేని నిశ్చలనం, భయం కాని భయానకం కళ్ళు తేలుస్తూ గిలగిలా కొట్టుకుంటూ ఆత్మదేహాన్ని విడిచిపెట్టి అనంతవాయువులో ఐక్యమైపోయింది. కళ్ళు తెరవని కార్తిక్ ఆశ ఆఖరి ప్రయత్నంలో ఆవిరైపోయింది. 2 రోజులు కార్తిక్ ప్రకాష్ల మధ్య పెద్దగా మాటలూ లేవు, కలుసుకోలేదు కూడా. మరునాడు అర్ధరాత్రి దాటాక నిద్రపట్టిన ప్రకాష్కు సరిగ్గా ఇంకో 5 నిమిషాలకు అలారం మోగుతుందనగా సూర్యోదయం జరిగింది. ఆ 5 నిమిషాలు అయ్యేంతవరకు అలాగే చూసి 5ంటికి నిద్రలేచి 3/4 గంటలో ఫ్రెషప్ అయ్యాడు. అప్పటికే అమ్మమ్మ రుద్రాక్షమాలతో శివధ్యానంలో మునిగింది. వేరే గది అవడం వలన ఎవరికీ డిస్టర్బ్ కాకుండా 6 గంటలకు క్రిందకి దిగి అమ్మకు చెప్దామని తలుపు తట్టబోయి వద్దనుకుని అటు నుండి అటే బైక్తో బయటపడ్డాడు. కార్తిక్ వాళ్ల ఇల్లు దాదాపు 45 నిమిషాలు. రాత్రి మొత్తం ఏవేవో ఆలోచిస్తూ తెల్లవారుజామున ఎప్పుడో 3 గంటలకు పడుకున్న కార్తిక్ ఇంకా గాఢ నిద్రలో ఉన్నాడు. 7 గంటలకు కార్తిక్ ఇంట్లో కలుద్దామని ప్లాన్. అసలే ఇంతవరకు జరిగిన సంఘటనలతో కార్తిక్తో బాటు ప్రకాష్ కూడా నిద్రలేని రాత్రుళ్ళు ఎన్నో గడిపాడు. అలాగే ఈ రాత్రి కూడా సరిగ్గా నిద్ర పట్టలేదు. అమ్మా నాన్నలకు ఫ్రెండ్ పెళ్ళి అని చెప్పి కార్తిక్ కోసం పోయిన ఆ 2 రోజులు ఆఫీస్ సెలవు పెట్టాడు. తాను ఏవైతే అనుకున్నాడో అవి మాత్రం జరగలేదు సరికదా. జరిగినవి కనీసం ఊహకు కూడా అందలేదు. అందుకే ఈరోజు కూడా అనుకున్నట్టు జరగదని రాత్రే ఫిక్స్ అయిపోయాడు. ప్రకాష్ కార్తిక్కు ప్రాణ స్నేహితుడు అయ్యాడు గాని, లేకపోతే కార్తిక్ ఇప్పుడున్న పరిస్థితిలో అతనితో స్నేహం అంత మామూలు విషయం కాదు. ఒక రకంగా ప్రతిరోజు పెద్ద గండం గడిచినట్టే. అయినా కార్తిక్ని విడిచిపెట్టలేకపోతున్నాడంటే దానికి కారణం ప్రేమ ఒక్కటే. సుజాత మీద ప్రేమ వీళ్ళిద్దరి స్నేహాన్ని బలపరిచింది. అటువంటి ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? అంతగా పునాది వేసిన ప్రేమ గొప్పదా, లేక స్నేహం గొప్పదా అంటే స్నేహమే అని అతను మనసు ఖచ్చితంగా చెప్తుండడంతో హెల్మెట్లో నుండే కన్నీళ్లు రాసాగాయి. ఒక్క క్షణం పక్కకు ఆగి కర్చీఫ్ తీశాడు. అంతే, పాత జ్ఞాపకాల సముద్రం ఉప్పెన పొంగినట్టు పొంగింది.
ప్రేమకు గుర్తుగా సుజాత ఇచ్చిన కర్చీఫ్ అది. మొదటి ప్రేమ ఎప్పటికీ గుర్తుంటుంది. దానికి నిదర్శనం ఆ రోజు ఆమె చూసిన చూపే. ఇక ఎన్నిసార్లు ప్రేమలో పడ్డా అలాంటి భావన కలగదేమో. ఆ రోజు అందరూ కలిసి రెస్టారెంట్ వెళ్ళి వచ్చాక ప్రకాష్కు ఆమెతో సరదాగా కాసేపు గడుపుదామనిపించింది. కాసేపు నీతో ఏకాంతంగా గడపాలని ఉంది, ఉండొచ్చు కదా? కళ్ళలోకి సూటిగా చూడ్డంతో అతని అభ్యర్థనను సమ్మతిస్తూ సిగ్గుతో తల వంచుకుంది. నాకు కూడా అలానే ఉంది ప్రకాష్, కానీ సందేహంగా చుట్టూ చూసింది. మదన్, జగన్, వేణువులు వెళ్ళిపోయారు. కార్తిక్, శిరీష అక్కడే ఉండడంతో అప్పుడప్పుడు అసహనంతో ఏకాంతం కోసం ఒకరి మొహాలు ఒకరు చూసుకోసాగారు. 10 నిమిషాల తర్వాత కార్తిక్ వెళ్ళిపోయాడు. మరో 5 నిమిషాలకు శిరీష కూడా. వాళ్ళు వెళ్ళిపోవడమే ఆలస్యం. ఇద్దరూ కలిసి కారిడార్లో ఉన్న గదిలోనికి నడిచారు. సుజాత, మనం ఫస్ట్ టైం ఇలా కలుసుకోవడం కదా, నీకెలా ఉంది? నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నాలాగా ఉండలేకపోతున్నాను. నీ ముందు స్టైలిష్గా ఉండాలని, నువ్వు ఏది ఎక్కువగా ఇష్టపడతావో అది తెలుసుకుని అలా చేసి నిన్ను ఇంకా ఇంప్రెస్ చేయాలని, నీకోసం ఏదైనా చేసేయాలని ఇలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయి. ఆ మాటలకు ఆమెకు మరింత సిగ్గేసింది. మెల్లిగా తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. నువ్వు మరీ అలా సూటిగా చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది బాబు. కళ్ళు మూసుకో, చెప్తాను. అలా చెప్తూనే సిగ్గు ముంచుకొచ్చి తలదించుకుంది. తనకు నచ్చిన అమ్మాయి ఎదురుగ్గా అలా సిగ్గుపడుతుంటే అతను ప్రపంచాన్నే మైమరచిపోయాడు. ఆ అనుభూతికి గొంతు మూగబోయింది. నిజానికి ఆ క్షణంలో మాటరాని మౌనం ఎంతో బాగుంటుంది. 20 ఏళ్ల అబ్బాయి, 23 ఏళ్ల అమ్మాయి మధ్యన చిగురించిన ప్రేమ 2 హృదయాల కలయికలో ఊపిరి పోసుకుంటున్న వేళ. అబ్బాయి అమ్మాయిల మధ్య ప్రేమకు ఎంతోమంది ఎన్నో నిర్వచనాలిచ్చారు. కానీ నిజానికి అక్షరాల కందని ఒకే ఒక్క అరుదైన భావమది. జీవితంలో ఆ అనుభూతి లేని స్త్రీ పురుషులు దురదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే ఆ కొన్ని క్షణాల్లో మాత్రమే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలలో ఏ ఒక్కటి నిలబడలేదు. ఆ వ్యక్తిలో నిజమైన మనిషి అప్పుడు ఆవిర్భవించినట్టు. అది కేవలం స్త్రీ పురుష ఆకర్షణ వల్లనే ఉద్భవించినా మనల్ని మనిషిగా మార్చడానికి దేవుడు ప్రసాదించిన ఏకైక అవకాశం అది. అందుకే అరిషడ్వర్గాలు తలవంచుకున్న ఆ జ్ఞాపకాలను ఎన్ని మార్లు తలుచుకున్నా స్వర్గలోక విహారయాత్ర చేసినట్టుంటుంది. ఆమె అరచేతి మృదువైన స్పర్శతో అతని కనురెప్పలను సుతారంగా తాకించగానే ఆ వెచ్చదనానికి అతని కళ్ళు మూతపడ్డాయి. వాటిని తెరవనీయకుండా అలానే ఉంచింది. నువ్విలా నిజాయితీగా మాట్లాడుతుంటే మాట్లాడే ప్రతి మాట నా హృదయానికి తాకుతున్నది. ప్రేమ మనసులో ఉంటే ఉప్పెనలా ఎద పొంగుతుంది. ఈ రోజుకు ఎంతగానో ఎదురుచూశాను. ప్రేమను వ్యక్తపరిచే విషయంలో మా అమ్మాయిలకే తొందర ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిలు సహజంగా చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఒకసారి ప్రేమిస్తే ప్రతి క్షణం ప్రేమికుడి కోసమే గుండె కొట్టుకుంటుందా అనిపిస్తుంది. సముద్రమంత ప్రేమను మనసులో దాచుకోవడం అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎంతో ఇష్టం. అంత ప్రేమను కోల్పోతే ఏ అమ్మాయి తట్టుకోలేదు. నిరాకరించబడిన ప్రేమ కన్నా వ్యక్తపరచకుండా తమలో తామే జీవితం ఇంతే అని సరిపెట్టుకునే అమ్మాయిలెందరో ఉంటారు. అందుకే ముందుగా అబ్బాయిలు ప్రపోజ్ చేసేంత వరకు ఓపిక పడతారు. నాకు కూడా నీలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయి. మన ప్రేమకు గుర్తుగా ఇది ఇస్తున్నాను. కళ్ళు తెరువు. మెల్లిగా ఆమె అరచేయిని తీసివేయగానే కళ్ళు తెరిచాడు. ఆమె చేతిలోని కర్చీఫ్ను ఒకసారి మనసారా చుంబించి అతని చేతికి అందించింది. ఇది నీ దగ్గర ఉంటే నేను నీ దగ్గర ఉన్నట్టే. అతని చేతిని ఆమె 2 చేతుల్లో తీసుకుని ఆప్యాయంగా చూస్తూ ఏం మాట్లాడిందో, ఎంతసేపు మాట్లాడిందో తెలియకుండా ప్రేమలోకంలో ఎన్నో క్షణాలు అలా విహరించారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అదే అనుభూతిని పొందిన అతను ఆ కర్చీఫ్తో జాలువారిన కన్నీళ్లను తుడుచుకుని ట్రాఫిక్లో కలిసిపోయాడు.
అనుకున్నట్టే 7 కార్తిక్ ఇంటి తలుపు తట్టాడు. కార్తిక్ వచ్చే వరకు అతని అమ్మా నాన్నలతో కాఫీ తాగుతూ కబుర్లతో కాలక్షేపం చేశాడు. అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి 8:30కు ఇద్దరూ బయటపడ్డారు. సరిగ్గా 9:20కి ప్యారడైజ్ హోటల్లో ఉన్నారు. ఇంకో 10 నిమిషాల వ్యవధి ఉంది. అరే కార్తిక్, ఎందుకనో ఇది కరెక్ట్ కాదనిపిస్తుందిరా. నా మాటిని వెళ్ళిపోదాం. నీకు తెలుసు ఈ కార్తిక్ నీకోసం ఏం చేయడానికైనా సిద్ధమని. వెన్నుతిరిగే ప్రసక్తే లేదు. జరగబోయేది చూడు. కార్తిక్ ఇక వినడని తెలుసు. 10 నిమిషాలు గంటలా గడిచాయి. 9:30కు ఇంకొక్క నిమిషం ఉందనగా అప్పుడు వచ్చాడతను. హాయ్ కార్తిక్, హౌ ఆర్ యూ? షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. మీట్ మై ఫ్రెండ్ ప్రకాష్. హాయ్ ప్రకాష్, దిస్ ఇస్ శ్రీధర్, సుజాత భర్తను. ఆ మాట వినగానే గుండె ఆగి ఆగి కొట్టుకుంటుంది ప్రకాష్కు. షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు చేయి సన్నగా కంపించడం స్పష్టంగా తెలుస్తున్నది. దాన్ని ఓవర్ రైడ్ చేయడానికి ఆర్టిఫిషియల్ నవ్వును తెప్పించుకున్నాడు. ఎంత వద్దనుకున్నా, ఎంత మామూలుగా ఉందామనుకున్నా హృదయపు కళ్ళు సుజాత కోసం వెతుకుతున్నాయి. మెల్లిగా కంట్రోల్ తప్పుతున్నట్టు తెలుస్తున్నది. ప్రపంచంలో ఏ ప్రేమికుడికైనా ప్రేయసిని ఇలాంటి పరిస్థితిలో చూడడం జీర్ణించుకోలేనిది. ఇప్పుడు సుజాతను చూస్తే ఏమైపోతాడో తెలీదు. ఇన్నాళ్ళు కార్తిక్ స్నేహం అమ్మలా కాపాడింది. విరక్తిపైన విరక్తి కలిగే క్షణం ఆసన్నమైంది. ఈ క్షణాన్ని జయించగలిగితే ఇక సప్తసముద్రాలను దాటినట్టే. కేవలం ఆ ఒక్క క్షణంలో మనసు ఇన్ని ముక్కలైపోయింది. తల దించుకుని మెనూ చూడసాగాడు. మెల్లిగా వచ్చిందామే. హాయ్ కార్తిక్. హాయ్ ప్రకాష్. ఆమె ముఖంలో ఎటువంటి బాధ, ఆవేశం లేదు. చాలా కాలం తర్వాత పాత స్నేహితులను కలిసినప్పుడు వచ్చే భావంతోనే చూసింది. ప్రకాష్లో కూడా ఎక్కువగా రియాక్ట్ అయి ఏదో సాధించాలన్నది ఏం లేదు. ఎవ్వరికీ తెలియకుండా కార్తిక్ టేబుల్ కింద నుండి ప్రకాష్ను తట్టాడు. ఒకప్పటి మనసు ఆమెను చూడమని ఎంత త్వరపెట్టిందో ఇప్పుడు అదే మనసు అస్సలు చూడొద్దని వేడుకుంటున్నది. అతి కష్టం మీద తల పైకెత్తాడు. 27 ఏళ్ల వయసులో ఉంది. కొంచెం శరీర పుష్టి వచ్చింది. అది మరింత అందాన్ని తెచ్చింది. పెళ్లి అయ్యాక కలిగిన మార్పులు ఆమె యవ్వనంలోని అందాన్ని నడి వయసులో తీర్చిదిద్దాయి. ముఖంలో అదే వెలుగుతో కూడిన చిరునవ్వు. నుదుట కొంచెం పెద్ద సైజులో ఎర్రటి బొట్టు క్రింద కుంకుమ. ఆకుపచ్చ రంగు ప్లెయిన్ ఫ్యాన్సీ శారీలో ఎక్కువ ఆర్భాటం లేకుండా చాలా సింపుల్గా ఉంది. కాఫీ తీసుకుందామా? శ్రీధర్ వైపుకు చూశాడు కార్తిక్. పదండి, నేను కూడా వస్తాను. సుజాత, నువ్విక్కడే ఉండు. ప్రకాష్ కూడా లేవబోతుంటే అవసరం లేదంటూ బలవంతం చేశారు. చేసేది లేక అక్కడే తలదించుకుని మెనూ చూస్తూ కూర్చున్నాడు. హాయ్ ప్రకాష్, ఏంటి డల్గా ఉన్నావు? వంట్లో బాలేదా? అదేం లేదు, రాత్రి నిద్ర సరిగ్గా లేదు అంతే. ఇంకేంటి విషయాలు? ఎలా ఉంది లైఫ్? మాట దాటేస్తూ ఆమె ముఖంలోకి చూశాడు. ఇదిగో ఇలా ఉన్నాను. శ్రీధర్ చాలా మంచివారు. కంటికి రెప్పలా చూసుకుంటారు. ఇంతకంటే ఏం కావాలి? ఇంతకు నువ్వు ఏం చేస్తున్నావు? పెళ్ళయిందా? విప్రోలో సాఫ్ట్వేర్ డెవలపర్. పెళ్లి గురించి ఇంకా ఆలోచించలేదు. నా మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదా. మనం అనుకున్నవన్నీ జరిగేలోపు కాలం గడిచిపోతుందేమో. మనసుకు భయపడి లొంగిపోవడం నా వ్యక్తిత్వం కాదు. త్వరగా పెళ్లి చేసుకోండి బాబు. అసలే ఆడపిల్లలు తక్కువ ఉన్నారు. తర్వాత కష్టం. శ్రీధర్ ఏం చేస్తున్నారు? ఐ మీన్ ప్రొఫెషన్? ఆయన సైకియాట్రిస్ట్. మైండ్ రీడింగ్ చేయగలరు. మనసులో ఏమున్నా గానీ బయటికి తీయగలరు. మానసిక సంఘర్షణలకు లోనైన ఎంతో మందికి నయం చేస్తుంటారు. ఆమె చెప్పుకుపోతున్నది. ప్రకాష్ ఆలోచనలో పడ్డాడు. ఒకవేళ కార్తిక్ సమస్యకు పరిష్కారం ఏదైనా దొరకచ్చేమో. ఈ కోణంలో ఎప్పుడూ ఆలోచించలేదు. సుజాత మాటలను ఆపి మధ్యలో అందుకున్నాడు. సైకియాట్రిస్ట్ హిప్నటిజం ప్రయోగంతో ఒక మనిషిలోని గతాన్ని కూడా చెప్పించగలడు కదా. ఐ మీన్, పుట్టినప్పటి నుండి జరిగిన సంఘటనలు గుర్తు చేయించడం లాంటివి. అవును ప్రకాష్, ఎందుకలా అడుగుతున్నావు? ప్రకాష్ వైపు సూటిగా చూసింది. ఆమె కళ్ళలోని కలగలిపిన భావాలను క్షణంలో చదివేశాడు. అలా ఏమీ లేదు, క్యాషువల్గా అడిగాను. ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్.
నీ పైన ఎప్పుడూ ప్రయోగించలేదా హిప్నటిజం? ఆ మాటతో గలగలా నవ్వేసింది. ఆశ్చర్యపోయాడు ప్రకాష్. ఆమె అంత సాదాసీదాగా ఏం పట్టనట్టు జస్ట్ ఒక మామూలు స్నేహితురాలిలా ఉంటుందనుకోలేదు. సినిమాలో చూపించినట్టు ఏదేదో ఊహించుకున్నాడు. నిజ జీవితంలో ప్రతి వ్యక్తి, ముఖ్యంగా స్త్రీ గతం గతః అనే తరహాలో ఉంటుంది, ఉండగలదు, ఉండాలి. లేకపోతే ఎన్నో సంసారాలు కూలిపోతాయి. ఇంకేదో చెప్పేంతలో కార్తిక్ శ్రీధర్లో వచ్చారు. శ్రీధర్, గ్రేట్ టు హియర్. యు ఆర్ ఎ సైకియాట్రిస్ట్. పేషెంట్స్తో మీ అనుభవాలను మాతో షేర్ చేసుకోవచ్చుగా, ఇఫ్ యు డోంట్ మైండ్. ష్యూర్ ప్రకాష్, మీరు మా ఇంటికి రండి. తీరిగ్గా మీకు బోర్ కొట్టే వరకు చెప్తాను. అలాగే మిమ్మల్ని కూడా హిప్నటైజ్ చేస్తాను. ఆ మాటతో కాఫీ సిప్ చేస్తున్న నలుగురు గొల్లున నవ్వారు. అమ్మో వద్దులేండి, నావి నాలోనే ఉంచుకుంటాను. కొన్ని బయటికి వస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది, కానీ కొన్ని మనసులోనే ఉండాలి. ఏమంటారన్నట్టు అందరి వైపుకు సాదాగా చూశాడు. సుజాత ప్రకాష్ వైపు చూడలేదు. ఎస్, యు ఆర్ కరెక్ట్ ప్రకాష్. మానసిక సంఘర్షణకు లోనైతే తప్ప కొన్ని మనసులో ఉంటేనే విలువ ఉంటుంది. మరో 15 నిమిషాల సమయాన్ని బయటకు వ్యక్తపరచగలిగే పాత జ్ఞాపకాలతో గడిపారు. నిజానికి కార్తిక్ మనసు నిలకడగా లేదు. అసలు అక్కడ లేదు. కేవలం ప్రకాష్కు ఇచ్చిన మాట కోసమే పైకి అలా సరదాగా ఉన్నట్టు శరీరం యాంత్రికంగా చూపిస్తున్నది అంతే. గంటసేపు కబుర్లాడాక నలుగురూ కలిసి కాలేజ్కి వచ్చారు. అది కూడా కార్తిక్ ప్రస్తుత మానసిక పరిస్థితిలా శిథిలావస్థలో ఉంది. అప్పటి వైభవం కనబడలేదు. రావుగారిని కలిశారు. ఆయన జుట్టు తెల్లబడింది. రాము సీనులు పని మానేశారని చెప్పారాయన. అన్ని గదులను చూసుకున్నారు. ఆఖరిలో కారిడార్లోని వారి ప్రేమ జ్ఞాపకంగా మిగిలిన ఆ గదిలోకి వెళ్ళి అక్కడే నలుగురూ కలిసి శ్రీధర్ కెమెరాతో ఫోటో దిగారు. కార్తిక్కు అక్కడ ఎక్కువసేపు ఉండాలనిపించడం లేదు. రావుగారికి వీడ్కోలు చెప్పి కిందకి వచ్చారు. కాలేజ్ బయట నుండి మొత్తం కవర్ అయ్యేట్టు ఇంకో ఫోటో తీసుకున్నారు. ఓకే కార్తిక్, ఓకే ప్రకాష్, నైస్ టు మీట్ యూ. అప్పుడప్పుడు కలుద్దాం. వీలు కుదిరినప్పుడు ఒకసారి ఇంటికి రండి. కార్ డోర్ ఓపెన్ చేస్తూ సుజాత వైపు చూశాడు శ్రీధర్. తప్పకుండా వస్తాము. విల్ మీట్ యూ అగైన్ సుజాత. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ప్రకాష్ మొహానికి అప్పుడే పడుతున్న సన్నని స్వేద బిందువులను కర్చీఫ్తో తుడుచుకుంటూ ఇన్స్టిట్యూషన్కు మొదటిసారి వచ్చిన రోజు గుర్తువచ్చి 4 కళ్లతో తలపైకెత్తి కాలేజ్ బోర్డ్ చూశాడు. దుమ్ము పట్టిపోయాయి అక్షరాలు. వీడ్కోలు చెప్పలేని కళ్ళు, ఓదార్పు కోరలేని హృదయం, ఏదో తెలియని ఆవేదన. కార్ కనుచూపు మేర వెళ్లే వరకు చూస్తూ ఉన్నాడు ప్రకాష్. ఎలారా ఈ అమ్మాయిలు మారిపోతారు ఇంత ఈజీగా? త్యాగం అనే మాట బాగుంటుంది కానీ నరకంలా అనిపిస్తుంటుంది. చలో, లెట్స్ ఫర్గెట్ ఆల్. ఆప్యాయంగా స్నేహితుడి భుజం పైన చేయి వేసి వెన్ను తట్టడంతో ఆ ప్రదేశాన్ని వీడారు. సుజాతను ఇక ఎప్పటికీ కలవద్దని కీలక నిర్ణయం తీసుకోవాలని ఉంది. కానీ కార్తిక్ పరిస్థితి ఇలా ఉంటే తాను ఒంటరిగా స్నేహితుడి కష్టాలను కడతీర్చడం అంత సులభమైన విషయం కాదు. అంత శక్తి సామర్థ్యాలు తనకు ఉన్నాయా అంటే అనుమానమే. కార్తిక్ని మొదటి నుండి తనతో పాటు అతి దగ్గరగా చూసిన వ్యక్తి సుజాత మాత్రమే. అంతేకాదు, కార్తిక్ అంటే ఎంతో అభిమానం కూడా ఆమెకు ఉంది. కానీ ఆ నీడ గురించి ఆమెకు అస్సలు తెలియదు. కార్తిక్, ప్రకాష్, మదన్ ముగ్గురిలో ఎవ్వరూ చెప్పలేదు. కాబట్టి ఒకవేళ చెప్పాల్సి వస్తే కథ మొత్తం వివరించాలి. ఇప్పుడు అతనికి కావలసింది నిద్ర కాదు, పరిష్కారం. ఆలస్యం చేస్తున్నా కొద్దీ జరగరానివి జరుగుతున్నాయి. ఇంకా ఊహించనివి ఏం జరుగుతాయో తెలీదు. అందుకే ఇక ఎన్ని ఆటంకాలెదురైనా ఈ నీడకు చరమగీతం పాడాల్సిందే. కానీ ఒక్కటే ఒక్క అనుమానం భయాన్ని కలిగిస్తున్నది. ఇంతవరకు నీడను చూసిన వాళ్ళెవరూ బ్రతికైనా లేరు, బ్రతికి ఉన్నా సుఖంగా లేరు. ఇప్పుడు అనవసరంగా సుజాతను ఇందులోకి లాగితే ఆమె జీవితం కూడా ప్రమాదంలో పడుతుందేమో అని ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉదయం 4ంటికి నిద్ర పట్టింది. ఆ ఆలోచన గాఢ నిద్రలో ఏం చేసిందో గాని మేల్కోగానే మనసులో స్థిరపడిన ఒకే ఒక్క తలంపు శ్రీధర్ని కలవాలి. అయిష్టంగానే శ్రీధర్కి కాల్ చేశాడు.
హాయ్ శ్రీధర్, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పండి. మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. అది ఫోన్లో చర్చించేది కాదు, ఎక్కడైనా కాఫీ షాప్లో కలుద్దాం. భలే వారే ప్రకాష్, మా ఇల్లు ఉండగా బయటెందుకు? ఈరోజు నేను ఫ్రీ, మధ్యాహ్నం మీ ఇద్దరు భోజనానికి రండి. అసలు ఈ విషయం కార్తీక్కి సంబంధించినదే, కాబట్టి వాడికి తెలీదు నేను మీకు ఫోన్ చేసినట్టు. ఈసారి మేము ఇద్దరం కలిసి వస్తాంలే శ్రీధర్. అయితే ఖచ్చితంగా ఈరోజు రావాల్సిందే. సుజాత కూడా కార్తీక్ మంచి ఫ్రెండ్ కాబట్టి ఏమైనా సలహాలు ఉంటే ఇస్తుంది. మీరు వస్తున్నారు అంతే, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. సీయు ప్రకాష్. మొహమాటంతో ఇంకేదో చెప్పేలోపే ఫోన్ డిస్కనెక్ట్ అయింది. కేవలం ఈ సమస్య కోసమే గాని, లేకపోతే సుజాతను తిరిగి పరిచయం చేసుకునే ఉద్దేశ్యం లేదని అతని ఆత్మకు సంజాయిషి చెప్పుకున్నాడు.